సార్ ఈ రోజు ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అలాగే ఇక్కడ మీరు గెస్ట్ గా వచ్చారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? చిన్న పిల్లల దగ్గర నుంచి మెన్స్ వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? Fantastic, marvelous, just looking like wow. ఇంకా in other words చెప్పాలి, so beautiful, so wonderful, just looking like wow. ఎందుకంటే పల్నాడు అంటేనే నేను ఇందాక చెప్పినట్టుగా పౌరుషం. ఈ పౌరుషం ఏంటిది? లవ్ తో కూడుకున్న పౌరుషం. ఇది ఎంటర్టైన్మెంట్ తో పౌరుషం. కాబట్టి ఇంతకుమించి ఏం కావాలి చెప్పండి మన పల్నాడు పిల్లలకి? అది పిల్లలు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, మిస్సెస్ కావచ్చు. ద బెస్ట్ థింగ్ ఈస్ ఇక ట్రాన్స్జెండర్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే ఇంతకుమించి ఏం కావాలి? సో ఆల్ ద బెస్ట్, హ్యాపీ అండ్ హ్యాపీ టు సీ దట్ చాలా చాలా సక్సెస్ఫుల్ గా టీపీఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి నడుస్తుంది. అండ్ దిస్ ఇస్ మోక్ష్ స్టార్ ఇండియా బ్యూటీ పేజెంట్ మల్టీ మోడలింగ్ స్టూడియో నుంచి చాలా ఉంటాయి, అవి చూసుకోవచ్చు. సార్ ఇప్పటి వరకు చూసిన వాటిల్లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? Let's wait. Who is going to be the winner? Winners and winners of entertainment లో చూద్దాం. సో ప్రస్తుతం మన ముందు కాలగమన మూవీ డైరెక్టర్ కమ్ నిర్మాత సార్ అయితే ఉన్నారు. ఒకసారి ఈ ప్రోగ్రామ్ గురించి సార్ మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ ఈ రోజు ఈ కాంపిటీషన్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, పండగలా కనిపిస్తా ఉంది. అంటే చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ ఏంటి? బాగా నచ్చిన పర్పస్ అంటే నాకు అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కేటగిరీస్ చాలా బాగా నచ్చినాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు క్యూట్ గా చేస్తారు, అది చాలా బాగా నచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా హ్యాపీగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అబ్బాయిలు కాకుండా వీళ్ళు ఉంటారు కదా ఇస్రా, ఇలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇలాంటి ఫ్యాషన్ షోలో కంటెస్టెంట్ గా పెట్టుకొని చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి కూడా మంచి ఎంకరేజ్మెంట్, సమాజంలో వాళ్ళకంటే ఒక గౌరవాన్ని కూడా కలగజేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సార్ నెక్స్ట్ కాలగమనం తర్వాత మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేసాము ఆల్రెడీ. ఆడిషన్స్ కూడా అనౌన్స్ చేసాము, చాలా మంది కలుస్తా ఉన్నారు. సినిమా టైటిల్ అయితే ఇంకా రివీల్ చేయలేదు బయటికి, దానికి కొంచెం టైం ఉందా ఒకటి చెప్తా. అంటే హీరో నేమ్ కూడా చెప్పరా? యాక్చువల్ గా ఇంకా హీరోయిన్ కి సెలెక్ట్ చేయలేదండి, ఇంకా సెలెక్ట్ చేయలేదు. ఆలోచిస్తున్నాం, ఒక 2-3 మైండ్ లో ఉంటారు, వాళ్ళు కూడా మాకు టైం ఇవ్వాలి కదా, చూస్తాం. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మన ముందు యూట్యూబ్ అని చెప్పాలా, ఇన్స్టా అని చెప్పాలా, లేకపోతే సోషల్ మీడియా అని చెప్పాలా, లేకపోతే బయట కూడా అని చెప్పాలా, జబర్దస్త్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి? సో ప్రస్తుతం మన ముందు న్యాచురల్ స్టార్ తిరుగు గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడు. అన్నా, ఫస్ట్ మిమ్మల్ని సార్ అని పిలవడం చాలా కష్టంగా ఉంది. అన్న, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుంది? ప్రోగ్రామ్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది, అదిరిపోయింది ప్రోగ్రామ్. నిజంగా ఇలాంటి ఫ్యాషన్ షో వల్ల ఏంటంటే మామూలుగా గ్రామీణ యువతులు ఉంటారు కదా, వాళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయి పక్కాగా. అంటే నేను చూసాను చాలా మందిని ఈ బ్యూటిషియన్, ఈ ఫ్యాషన్ షో నుంచి డైరెక్ట్ గా పెద్ద బిజినెస్ ప్రమోషన్ చేసే వాళ్ళని కూడా నేను చూశాను, చాలా ఎదిగిన వాళ్ళని కూడా చూశాను. అలాగే నెక్స్ట్ మన మూవీలో 2వ మూవీ స్టార్ట్ అవుతుంది, దానిలో కూడా మాకు మంచి క్యారెక్టర్ వాళ్ళు దొరుకుతారు, మంచి వాళ్ళు సెలెక్ట్ చేద్దాము, మంచి టాలెంట్ వాళ్ళకి అవకాశాలు ఇద్దామని అనుకుని అక్కడికి వచ్చాం. చాలా బాగుంది ఫ్యాషన్ షో. అన్న, ఇప్పుడు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళలో మీకు ది బెస్ట్ అనిపించిన పర్ఫార్మెన్స్ ఏంటి? పిల్లలు చాలా బాగా చేశారు అనిపించింది, చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు, చాలా బాగా చేశారు. అంటే ప్రత్యేకంగా ఈసారి ట్రాన్స్జెండర్లకు కూడా ఒక ప్రత్యేక స్థానం అయితే కల్పించారు. సో ట్రాన్స్జెండర్స్ కి కూడా ప్రత్యేక స్థానం కల్పించారు ఈ ప్రోగ్రామ్ లో. సో దాని మీద మీ అభిప్రాయం? నిజంగా ఇది ఒక మంచి నిర్ణయం అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా సమాజంలో మంచి స్థానం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే పొలిటికల్ గా అన్ని రంగాల్లో కూడా వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే ఇలా ఇది ఒక మంచి పరిమాణం అని మాత్రం అనుకోవచ్చు. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి? నెక్స్ట్ మూవీ మన విజయవాడలో త్వరలో మన మూవీ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సింగనగర్ బైబుల్ రోడ్ లో మన ఆఫీస్కి వచ్చి కలవండి, మంచి అవకాశాలు పట్టండి. మన యూట్యూబ్ సిరీస్ కానీ, ఓటీటీ మూవీస్ కానీ, సినిమాలు కానీ మనం ఎక్కడో హైదరాబాద్ వెళ్ళాల్సిన పని లేకుండా మన విజయవాడలో చేయాలనే లక్ష్యంతో మనం ఆఫీస్ అయితే ఓపెన్ చేసాం విజయవాడలో. తప్పకుండా రండి, సినిమా అవకాశం పట్టేయండి. మీది ఒక సిగ్నేచర్ డైలాగ్ ఉంది, అది ఒకసారి చెప్తారా మా ఆడియన్స్ కి? ఇక మామూలుగా ఉండదు, ముక్కైపోవాల్సిందే. సో ఈ ఫ్యాషన్ షో కి సంబంధించిన ఫౌండర్ జాను గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఒకసారి దీన్ని ఆర్గనైజేషన్ చేసే విధానం కానీ, అంటే ఎన్ని రోజులు టైం పట్టింది, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అనేది ఒకసారి బయటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం హాయ్. హాయ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఇదొక అంటే దీన్ని ఇలాగ పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను విజయవాడ, హైదరాబాద్ ఇట్లా చాలా వరకు ఫ్యాషన్ షోస్ చూసాను. కొన్ని SBMS బేబీ అండ్ డైరెక్టర్ నేను.
అండ్ అన్ని షోస్ అక్కడ కండక్ట్ చేస్తున్నారు. మా వినుకొండలో ఎందుకు చేయకూడదు అనే ఒక ఇదితో మా మోక్ష సార్ సపోర్ట్ తో నేను ఈ షో కండక్ట్ చేశాను. మేడం మీ ప్రొఫెషన్ ఏంటి అసలు? నేను బ్యూటీషియన్ అండి. అలాగే నాకు బొటిక్ ఉంది. 17 years నుంచి ఈ ఫీల్డ్ లో రన్ అవుతున్నాను. 17 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో రన్ అవుతున్నాను. చాలా షోస్ కి మేకప్ కొలాబ్ కి వెళ్ళేదాన్ని. బట్ మనం ఎందుకు చేయకూడదు అనుకున్నాను. స్టార్ట్ చేసాము. మధ్యలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. బట్ మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ గా మా బీబీఎన్ ఫౌండర్ మోక్ష సార్ సపోర్ట్ ఇచ్చారు. దాంతో మేము ఈ షో సక్సెస్ చేసేసాం. మేడం అంటే ఏ పోటీలు తీసుకున్నా మనం మెన్స్ కి ఉమెన్స్ కి కిడ్స్ కి ఓకే అంతవరకు ఎనఫ్, అంతకు మించి ఎవరు వెళ్ళరు. కానీ కొంచెం కొత్తగా ట్రాన్స్జెండర్స్ కి కూడా మీరు ఒక ఆపర్చునిటీ కల్పించారు. సో ఆ థాట్ ఎలా వచ్చింది అసలు ఫస్ట్ మీకు? కానీ ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు సపరేట్ కాదు, వాళ్ళు కూడా మనలో ఈక్వల్ అనే ఒక ఆలోచన ఉండే. అందులో భాగంగానే నేను ఈ షోలో వాళ్ళని ప్రత్యేకంగా తీసుకోవాలి అనుకున్నాను. అలాగే తీసుకున్నాను. అంతే గ్రాండ్ గా సక్సెస్ అవుతుంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని మీరు కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు అంటే ఒడిదుడుకులు చాలానే వస్తూ ఉంటాయి. ఫస్ట్ చెప్పుకోవాలంటే మీరు ఫీమేల్ కాబట్టి ఇంకా ఎక్కువగానే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో ఈ జర్నీలో మీకు అలాంటి సంఘటనలు ఏమైనా ఎదురైనాయా? యా అండి, మాకు మేకప్ ఆర్టిస్టులు రావాల్సిన వాళ్ళు కూడా మా షో మీద నెగిటివ్ ప్రమోట్ చేసి మేకప్ ఆర్టిస్టుల్ని రాకుండా చేశారు. కానీ అది దేనికి మేము భయపడకుండా మా వినుకొండలోనే నా స్టూడెంట్సే నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఆ మేకప్ కూడా మేము గ్రాండ్ గా సక్సెస్ చేసుకొని మేము ఇప్పుడు ఆ స్టేజ్ మీద అంతమంది మోడల్స్ ని ఒక మా మేక్ ఓవర్ మీదనే మేము నడిపించేసాము. మ్యామ్ ఫైనల్ గా ఇప్పుడు చాలా మంది అయితే పార్టిసిపేట్ చేశారు. వాళ్ళలో మీకు బాగా ఆహా ఏముందిరా అనిపించిన పర్సన్ ఎవరు? పర్సన్ అంటే అందరూ ఆహా అన్నట్టే ఉన్నారు. ఎవరికి వాళ్ళే డిఫరెంట్, ఎవరిని తీయకూడదు పెట్టకూడదు. చాలా బాగున్నారు. బట్ నేను ఎవరిని జడ్జ్ చేయలేను, ఎందుకంటే అంత బాగున్నారు. మనం చెప్పకూడదు. అవన్నీ జడ్జెస్ కి నేను వదిలేసాను అనమాట. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ మున్సిపల్ చైర్పర్సన్ షకీల గారు అయితే వచ్చారు. సో ఒకసారి మేడం తో మాట్లాడి ఏమనిపిస్తుంది ఈ కార్యక్రమం మొత్తం కూడా ఒకసారి అడుగుతాం. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ మ్యామ్. హాయ్ అండి, నమస్కారం మ్యామ్. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మీరు ముఖ్య అతిథిగా అయితే రావడం జరిగింది. సో చాలా మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళలో మీకు బాగా నచ్చిన పార్టిసిపెంట్ ఎవరు? నాకు చాలా మంది నచ్చారు. నేను ఈ ఫ్యాషన్ షోకి మా ఊర్లో ఇలా అటెండ్ అవ్వడం ఫస్ట్ టైము, అసలు నిర్వహించడం కూడా ఫస్ట్ టైము. కొరియోగ్రాఫర్ అజయ్ అండ్ ఝాన్సీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం కూడా వేసింది, ఎందుకంటే మా ఊర్లో ఇప్పటి వరకు జరగలేదు. ఫస్ట్ టైం వాళ్ళిద్దరు టేకప్ చేసి చేస్తున్నారు అంటే బాగా సక్సెస్ చేశారు. మా ఊర్లో చాలా మంది అప్డేట్ అవుతున్నారు, ఇంకా ముందుకు నడుస్తున్నారు, చక్కగా అవకాశాలను చూస్తున్నారు అనేది నాకు అనిపించింది. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. మా ఊరు వాళ్ళు, బయట ఊరు వాళ్ళు వచ్చారు. ఎవరైనా కూడా నాకు బాగా నచ్చారు. వెస్ట్రన్ ఉంది, ట్రెడిషనల్ ఉంది, ఇంకా కిడ్స్ది, అన్ని కేటగిరీస్ లో దాదాపుగా బాగా చేశారు. పెర్ఫార్మెన్స్ బాగుంది. కొరియోగ్రాఫర్ అజయ్ ఇంత ఈవెంట్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. మేడం మీ 5 ఏళ్ల పొలిటికల్ జర్నీలో మీకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫీమేల్ కాబట్టి ఖచ్చితంగా చాలానే ఎదుర్కొంటూ ఈ స్థాయి వరకు మీరు వచ్చుంటారు. సో మీకు బాగా అయ్యో ఇలా జరిగింది ఏంటి అని మీరు బాగా ఇన్నర్ గా హట్ అయిన సంఘటన ఏదైనా ఉందా? పొలిటికల్ గా ఇలా జరిగింది ఏంటి అని నాకు ఎప్పుడు అనిపించలే. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు అనిపించలేదు అనే దానికి కూడా చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా డేర్ గా ఉండడము అలవాటు. ఫస్ట్ నుంచి కూడా భయం లేదు నాకు. ఏదన్నా భయపడాల్సిన పరిస్థితి వస్తే ఇంకా ముందడుగేసి ఎందుకు భయపడాలి అనే తీరులో వెళ్తాను. బహుశా నా సక్సెస్ అదే కారణం అనుకుంటున్నాను. ఒకప్పుడు మా ఇంట్లో కూడా అసలు ఇంత ధైర్యం ఏంటి అని అనేవాళ్ళు, కానీ ఆ ధైర్యమే నన్ను పాలిటిక్స్ లో ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళిందని నేను నమ్ముతాను. మేడం ఒక ఫీమేల్ గా మీరు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడానికి మీకు అంటే ఫ్యామిలీలో ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ అయితే మస్ట్ ఉండాల్సిందే. సో మీ సపోర్టర్ ఎవరు? నా సపోర్టర్ డెఫినెట్ గా మా హస్బెండ్ డాక్టర్ దస్తగిరి, ఆఫ్థల్మాలజిస్ట్. ఆయన ఫస్ట్ లోనే నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాతే ఫుల్ టాలెంటెడ్ అని గుర్తించి ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ నాకు అసలు ఇష్టం ఉండేది కాదు, అంటే పాలిటిక్స్ అని కాదు, జనరల్ గా నాకు ఇంట్లో ఉండడమే ఇంట్రెస్ట్. కానీ తర్వాత
లేదు నీ తెలివితేటలు కానీ నీ ధైర్యం కానీ అది చాలా ఉపయోగపడేది, అందరికి ఉండదు, నువ్వు హాస్పిటల్ నిర్వహణ చేయాలనేది. మాకు ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది హాస్పిటల్, ఐ హాస్పిటల్, దాంట్లో నిర్వహణ నువ్వు చేయాలి అడ్మినిస్ట్రేటర్ గా అని నన్ను దానిలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దాంట్లో కొన్ని బిజినెస్లు ఉంటాయి, ఆప్టికల్ కానీ మెడిసిన్ కానీ, అవేమి నాకు ఓనమాలు కూడా తెలియదు. కానీ తను ఎంకరేజ్ చేసిన తర్వాత దాంట్లో మంచి స్థాయికి వెళ్ళిపోయి మంచి బిజినెస్ ఉమెన్ గా తయారయ్యాను. ఆ సక్సెస్ అంతటితో ఆగకూడదు అని పొలిటికల్ గా మా హస్బెండ్ ఎంట్రీ చేపించారు నాతోటి. నేను ఇంకా అక్కడ కూడా బాగా అల్లుకుపోయా పూర్తిగా. నేను ఈ స్థాయికి రావడానికి వెనక మా హస్బెండ్, ఆ తర్వాత నా 2 కిడ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తా ఉంటారు. పేరు వైష్ణవి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీ జర్నీ? అంటే ఇది కొత్తగానే ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? మరి అంత కాన్ఫిడెన్స్ గా అలా ఎలా చేస్తున్నారు? అది చెప్తారు కదా వాళ్ళు, అక్కడ ఇలా నడవాలి చెప్తారు. ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, ఒకసారి వచ్చామంటే మనకు అలవాటు అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే స్టేజ్ పైకి వెళ్ళాక అస్సలు భయపడకూడదు. ఫస్ట్ నేను నిన్న ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా భయమైంది, తర్వాత అందరూ మన వాళ్ళే కదా అని చెప్పి అలవాటు అయిపోయింది. ఎన్ని డేస్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు? నిన్న మార్నింగ్ నుంచి జస్ట్ వన్ డే. ఎలా అండి, మేము నార్మల్ గా నడవాలంటేనే కాళ్ళు అడిగేస్తున్నాయి మాకు. అంటే కొంచెం హీల్స్ కదా, నార్మల్ గా నడవచ్చు, కాకపోతే దానికి కొంచెం బేసిక్స్ అలా. అంటే స్టేజ్ ఫియర్ అనిపించలేదా మీకు? ఫస్ట్ భయమైంది, తర్వాత అలా ఏం లేదు, అలవాటు అయిపోయింది. అసలు అంటే ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే నాకు మోడలింగ్ అంటే ఇష్టం, దాంతో పాటు నేను బ్లాక్ ఉన్నా, అది కొంచెం నాకంటూ ఒక పేరు ఉన్నది, నేను చూపించుకోవాలి అనేది థాట్. మీరు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను అన్న థాట్ మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు అంటే నీ కలర్ కి నీకు ఇది అవసరమా అన్న మాటలు ఏమన్నా మీకు? చాలా, మా ఫ్రెండ్స్ చాలా అన్నారు. అది అన్ని పక్కన పెట్టి మాది అసలు ఇది నాకు ఫీల్ కాదు, ఫోక్ ఇండస్ట్రీ డాన్స్, సైడ్ డాన్సర్ గా వర్క్ చేస్తా. మా దాంట్లో అరవింద్ అన్నయ్య మేకప్ ఆర్టిస్ట్ ఉండే, నన్ను చాలా చూసి అరే నువ్వు చేయగలుగుతావు రా, పల్నాడులో ఈవెంట్ ఉంది నాతో రా వెళ్దాం అన్నాడు. ఇక్కడికి వచ్చాక నా టాలెంట్ అనేది నేను నిరూపించుకోగలుగుతున్నా అంతే. అంటే ప్రెసెంట్ నువ్వు ఒక డాన్సర్? డాన్సర్ నేను. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఈ కాంపిటీషన్ కోసం వచ్చారా? ఆల్ ది వెరీ బెస్ట్. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసావు, ఖచ్చితంగా కప్ అయితే కొట్టేస్తావు. సో ఈ కాంపిటీషన్ కి సంబంధించి మేల్ కంటెస్టెంట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ మన ముందు ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడుద్దాం. హాయ్, మీ పేరు? నా పేరు తరుణ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే లోకలే ఉండేది, వినుకొండ లోకలే. అంటే ఇది ఫస్ట్ టైమా? బిఫోర్ అంతకు ముందు ఏమన్నా ఈ కాంపిటీషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేశారా? లేదు లేదు, ఇది నాకు ఫస్ట్ టైం. అంటే ఇందులో పార్టిసిపేట్ చేయాలన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? థాట్ అంటే ఇప్పుడు ఎలాగైనా కొంచెం ఫేమ్ అవ్వాలి, ఫేమ్ అయ్యి పబ్లిక్ లో మనకంటూ ఒక పేరు ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఇలా ఎంతకాలం అని చెప్పి బయట ఇలా చేసుకుంటా ఉంటాం. ఇలా చేసుకొని మనకున్న ప్యాషన్ ని, మనకున్న లైఫ్ ని మనం ఇంప్రూవ్ చేసుకొని ఫ్యూచర్ గ్రోత్ ఉంటది కదా అని చెప్పి ఇలా ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను రాయల్ టెస్ట్ షోరూమ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తాను, గుంటూరులో. సో అంటే ఏమనిపిస్తుంది, మీరు కాక ఇంకా చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా, వాళ్ళలో ది బెస్ట్ అనిపించింది మీది కాక ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బెస్ట్ అనిపించింది? దా బెస్ట్ అంటూ అలా ఏం లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళది, వాళ్ళకి ఎవరిది నచ్చితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. మనం ఇప్పుడు మీకు ఎవరిది నచ్చింది అంటున్నా? నాకు అలా నేను అంత గమనించలేదు. సార్, మీ పేరు? వంశీధర్ అవునూరి. ఓకే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చారా? అవును. బిఫోర్ ఈ కాంపిటీషన్ లో బిఫోర్ కూడా మీకు ఏమన్నా కొంచెం ఐడియా ఉందా, అంటే ఇదే ఫస్ట్ టైమా? అంటే ఇంతకు ముందు జీరో, ఒక 6 months నుంచి నేను నేర్చుకుంటున్నా, అండ్ నేను కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. సో ఎంతసేపు నేను ఎందుకు డిజైన్ చేసుకుంటాను, నేను వేరే వాళ్ళకి వేయడం, జస్ట్ నేనే డిజైన్ చేసుకుని ఎవరు కొన్ని షోస్ పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ కొంతమంది మోడల్స్ కి డిజైన్ చేస్తూ నేను పార్టిసిపేట్ చేశాను. అంటే ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ఇతర మోడల్స్ కి మీరు ఆల్రెడీ డ్రెస్ డిజైన్ చేస్తూ అలా మీరు ఇందులోకి వచ్చారు? అవును. మీరు కాక ఇంకా ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది? పర్ఫార్మెన్స్ అంటే చాలా మంది ఉన్నారు, ఇక చూడాలి, అది మనం చెప్తే కదా, జడ్జెస్ ఉన్నారు కదా వాళ్ళు చెప్పడానికి, మనం జస్ట్ వీక్షించాలి అంతే. సో ఇందులో ఎప్పుడు లేని విధంగా అంటే మెన్స్ కి, ఉమెన్స్ కి, కిడ్స్ కి పెట్టడం అంటే ఓకే, కానీ ట్రాన్స్జెండర్స్ కి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు ఇందులో. సో దానిపై మీ అభిప్రాయం? ఇది తను ఏమనుకున్నాడు అంటే ట్రాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించాలి, వాళ్ళల్లో కూడా అందగత్తెలు ఉన్నారు, అమ్మాయిల కంటే వీళ్ళు చాలా అందంగా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చి చూద్దాము ఎట్లా అవుతుందో అని చూసారు, తను ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఓకే, సక్సెస్ఫుల్ గా ఫైనల్లీ మీరు గెలుస్తారు అనుకుంటున్నారు?
నేను గెలుస్తాను అనుకోను, ఎందుకంటే చూడాలి జడ్జెస్ దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉండదు. మనం పార్టిసిపేట్ చేసినాం అంతే. వినుకొండలో జరుగుతున్న ఫ్యాషన్ షో ఏదైతే ఉందో దాంట్లో అంటే ఉమెన్స్ కి, మెన్స్ కి, కిడ్స్ కి కాకుండా ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్స్ కి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం అయితే కల్పించారు. సో ప్రెసెంట్ మన ముందు అయితే ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు. ఆ మేడం తో ఒకసారి మాట్లాడదాం. అంటే నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. మేడం హాయ్. హాయ్ అండి. మ్యామ్ మీ పేరు? చైత్రశ్రీ నాయుడు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒక ట్రాన్స్ ఉమెన్. నేను చదువుకునేది అంతా ఆంధ్ర విజయవాడలో. నేను బీఫార్మసీ కంప్లీట్ చేసా విజయవాడ NRI అగర్పల్లి కాలేజ్ లో. నాకు ఇట్లా ఈ ఫ్యాషన్ ప్రొఫెషనల్ అంటే చాలా ఇష్టం. సో అంటే మెన్ గా ఉన్నప్పుడు కూడా నేను చేసా, అట్లానే ఇప్పుడు ఫిమేల్ గా మారిన తర్వాత కూడా చేయాలని ఎక్సైట్మెంట్ తో ఇది నా ఫస్ట్ షో. సో ఎట్లా ఉంటది అని చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నా నేను, రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది. మీకు అంటే అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? స్టేజ్ ఫియర్ అని లేకపోతే అసలు ఏం జరిగిద్దిరా బాబు అన్న థాట్ ఏమైనా వచ్చిందా? ఎలా అనిపించింది? స్టేజ్ ఫియర్ అంటే అలా ఏం లేదు, బట్ నాకు థ్రిల్లింగ్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఐ నెవర్ బిఫోర్ కదా. మేడం మీరు ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు అంటే ట్రాన్స్జెండర్స్ కి కూడా ఒక స్థానం అయితే కల్పించారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది దానిపై? ట్రాన్స్జెండర్స్ కూడా మన సొసైటీలో ఒక పీపులే కదా, మేము అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళగలం అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి స్టేజ్ ఇది మాకు. సో ఈ SSC ఈవెంట్ వాళ్ళు మాకు మంచి అవకాశాన్ని కల్పించారు. మేము కూడా ఇక్కడ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఇందులో మీరు గెలుస్తారనుకుంటున్నారా? అది జడ్జెస్ పైన ఉంటది, బట్ నా వాక్ అయితే బాగుంది, నేను లుకింగ్ బాగుందని నా ఒపీనియన్. సీరియస్ గా మాకంటే మీరే బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ఇప్పుడు ఇదంటే ఫ్యాషన్ షో, ఓకే, మీ ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషనల్ అంటే నేను చదువుకున్నా కదా, లైక్ జాబ్. ప్రెసెంట్ ఇంకా చదువుతున్నారా? లేదు, నా స్టడీ అయిపోయింది, 5 years అవుతుంది. ప్రెసెంట్ నేను జాబ్ చేస్తున్నా, అది గాంధీ హాస్పిటల్ నర్స్ గా చేస్తున్నా. లేదు హైదరాబాద్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా మీరు ఒక మంచి సక్సెస్ అయితే సాధించారు. మేము మీ వీడియోస్ చూస్తూనే ఉంటాము. సో ఈ రోజు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు విజయవాడ అటువైపు సైడ్ చేశాను. ఫస్ట్ టైం అయితే కరోనా పల్నాడులో చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కిడ్స్ అండ్ మెన్స్ ఇంకా లేడీస్ వీళ్ళందరూ కాకుండానే ట్రాన్స్ కి ఇవ్వడం అనేది నాకైతే చాలా మంచి బెస్ట్ ఆప్షన్ అనిపించింది. వాళ్ళకైతే అలా ఇవ్వడం వల్ల నాకైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. వాళ్ళని చూసి ఇంకా ప్రౌడ్ వచ్చింది అనమాట. అండ్ ఇంకా ఇదైతే కొంతమందికి మంచి ప్లాట్ఫామ్ అనమాట. కిడ్స్ కానీ అందరికైతే ఇక్కడ మంచి అవకాశం ఇస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడైతే మాత్రం నాకు చాలా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి. అవును. మీది కాక మీకు ఇంకా ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? నాకు వచ్చేసేటప్పటికి ట్రాన్స్ బాగుంది, చాలా బాగా చేశారు. అసలు వాళ్ళు మమ్మల్ని మించిపోయారు, చాలా బాగా చేశారు. వాళ్ళైతే నాకు బాగా నచ్చింది. ఓకే, నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. అందులో ఎక్కువగా వచ్చే కొన్ని కామెంట్స్ ఒకటి నేను అడగాలనుకున్నా. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అది అడగాలనుకుంటున్నాను. అంటే తెలుగు అమ్మాయి అంటూ పద్ధతిగా ఇలా ఉండాలి అంటూ మీరు ఒక విధంగా చూపించే విధంగా చేస్తారు మీ వీడియోస్ అన్ని. మిగిలిన వాళ్ళు అలానే ఉండాలి, తెలుగు అమ్మాయి నేను పద్ధతిగా ఉన్నాను, మీరు కూడా అలాగే ఉండాలి అన్నట్టు మీరు చేస్తారు. సో దానికి కింద చాలా కామెంట్స్ వస్తాయి, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, ఒకదానివే తెలుగు అమ్మాయి అయినట్టు, నువ్వు ఒకదానివే పద్ధతిగా ఉన్నట్టు అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో దానికి మీ సమాధానం ఏంటి? దానికైతే నేను ఏ డ్రెస్ అయినా వేసుకోమంటాను, బట్ మీ డ్రెస్ ని మీ స్కిన్ అయితే ఎక్స్పోజ్ చేయొద్దు. ఇక్కడ వరకు చూపించు, మిగతాది అవసరం లేదు కదా. ఇప్పుడు నేనున్నాను 1 year లోనే 1 lakh followers వచ్చారు కదా, నేనేం చూపించలేదు కదా. బట్ ఇలా ఉన్నా సపోర్ట్ చేస్తారు. ట్రెడిషనల్ గా ఉంటే కూడా అసలు మన ఇండియన్ కల్చరే ట్రెడిషనల్ కదా, అది ఎందుకు తీసేయడం, అది నా ఉద్దేశం అనమాట. అలాగే ఉండాలి కదా. ఏ డ్రెస్ అయినా జీన్స్ టాప్ ఏదైనా వేసుకో, కానీ బట్ దాన్ని నీట్ గా వేసుకో చాలు. మీ బాడీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే చాలు. మన వీడియో చూసినప్పుడు మన అమ్మ నాన్నని గౌరవించేలా ఉండాలి. సో మన పేరెంట్స్ కూడా హ్యాపీగా మా అమ్మాయి వీడియోస్ చేసిందంటే ఓకే డన్ ఇలా చెప్పుకునేలా ఉండాలి. అది నా ఒపీనియన్. బిఫోర్ అంతకు ముందు ఏమన్నా ఈ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? నేను విజయవాడ చేశాను, మిస్ విజయవాడ తీసుకున్నాను. నేను హైదరాబాద్ ఒకటి చేశాను, తెలంగాణలో కూడా. ఇక్కడైతే ఫస్ట్ టైం నేను చేయడం, కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఇంత చిన్న సిటీలో అంత పెద్దగా చూపించారు కదా, సో హ్యాపీ, చాలా బాగుంది. వినుకొండ ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసిన ఒక చిన్నారి ఏది ఇప్పుడు మన ముందు ఉంది, ఒకసారి తనతో కూడా మాట్లాడేద్దాం. హాయ్ నాన్న. హాయ్ నీ పేరు? దీప్తి. ఓకే దీపిక,
ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ పార్టిసిపేట్ చేయడానికి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ క్రౌన్ కాంపిటీషన్ చేయడానికి. బిఫోర్ ఏమన్నా కాంపిటీషన్స్ లో నువ్వు పార్టిసిపేట్ చేసావా? లేదు, ఇది ఒక ఫస్ట్ టైం చేస్తున్నా. నిన్ను ఈ ప్రోగ్రామ్ కి మోటివేట్ చేసింది ఎవరు ఇంట్లో? మై మదర్. ఫుల్. నీకు స్టేజ్ ఫియర్ అనిపించలేదా? చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా, సో నీకు కాంపిటీటర్స్ కూడా చాలా మంది ఉన్నారు, ఫియర్ అనిపించలే? లేదు, నాకేం ఫస్ట్ ఫియర్ అనిపించింది, కానీ నా ముందు చాలా మంది వెళ్ళాక ఫియర్ ఏం అనిపించలేదు. చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా, వాళ్ళల్లో నీ పర్ఫార్మెన్స్ కాకుండా నీకు ఎవరిది బాగా నచ్చింది? అందరిది బాగా నచ్చింది, ఒకరిది కాదు. ఏం చదువుతున్నారా? 7th. ఓకే, ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ ఇటు మోడలింగ్ లో కూడా ఉండాలనుకుంటున్నావా? జస్ట్ ట్రై. హాయ్ మ్యామ్. హాయ్ అండి, నా పేరు వచ్చేసి రామలక్ష్మి. నేనైతే ప్రాపర్ వినుకొండే, మాది పక్కనే ఉన్న విటంరాజుపల్లి గ్రామం. యాక్చువల్ గా ఇదైతే నా ఫస్ట్ స్టేజ్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఎప్పుడో స్కూల్ డేస్ చేయడం మాత్రమే, ఇదైతే ఫస్ట్ టైం. నేనైతే యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ ప్రొఫెషనల్ శారీ డ్రేపిస్ట్ గా ఇంక్రీజ్ అవ్వాలని ఈ ప్లాట్ఫామ్ కి నేను రావటం మెయిన్ రీజన్. చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్ ఏర్పడారు, అలాగే నాకైతే చాలా ఫియర్లెస్ గా ఉండిపోయాను. అంటే ఫస్ట్ టైం అంటున్నారు కదా, స్టేజ్ ఫియర్ అనిపించలేదా? ఇక్కడైతే అంత మంచిగా మమ్మల్ని ట్రైన్ చేశారు. సార్ అయితే చాలా మంచిగా మమ్మల్ని ట్రీట్ చేశారు కూడా. సార్ వచ్చేసి అజయ్ గారు. ఈ కాంపిటీషన్ కి మీరు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? అసలుకి ఇదైతే ఒక చిన్న ట్రిక్ అనే చెప్పాలి. మేము యాక్చువల్ గా ప్రిపేర్ అయింది 1 day మాత్రమే. అవునండి, రీసెంట్ గా శారీ డ్రేపింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అలాగే బ్రైడ్స్ కి శారీ డ్రేప్ చేయడానికి కూడా వెళ్తున్నా నేనైతే.